హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే రవ్వతో సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అయిన ఒక స్పెషల్ అయిన స్వీట్ చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయంటే మన గులాబ్ జామ్ టేస్టే ఉంటుందండి. దీని ప్రాసెస్ అంతా కూడా మన గులాబ్ జామ్ ప్రాసెసే. స్వీట్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఓకేనా, ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీ అనేది కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. దీంట్లో మనము ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని నేను ఏ కప్పుతో అయితే చూపిస్తున్నానో అదే కప్పుతో మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోండి. మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అది సుజీ రవ్వ ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి. దీన్ని మనం సన్నటి మంట మీద అంటే సిమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఇది కొంచెం కలర్ మారి రవ్వ అనేది మంచి ఫ్లేవర్గా వస్తుంది కదండి. అప్పటి వరకు దీన్ని మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిన దీంట్లోనే మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు వరకు మనం పాలు పోసుకుందామండి. ఈ రవ్వ అనేది ఈ పాలల్లో బాగా ఉడికిపోవాలి. అందులో ఈ రవ్వ బొంబాయి రవ్వ చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన రవ్వ అనేది కూడా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయేసింది. చూసారు కదా. ఇప్పుడు ఇలా ఉండంగానే మనము దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకుందామండి. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సిమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మైదా వేసుకునే ముందే సిమ్ ఆఫ్ చేసుకొని మైదా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక పించ్ ఆఫ్ కొంచెం అంతా వంట సోడా వేసుకుందాము. వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీన్ని మనము స్మాష్ చేసినట్టుగా మెదిపినట్టుగా కలుపుకోవాలండి. మంట అనేది ఆపేసింది, గుర్తుపెట్టుకోండి. ఇలాగ మనం మెదుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటప్పుడే మనకి ఇది రవ్వ అనేది కూడా ఈ పిండి పదార్థం బాగా చల్లగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేసుకుందామండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. దీన్ని మనం ఎలా అంటే చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మనం గులాబ్ జామ్ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనము మెదుపుకుంటూ ఉండాలి. ఈ లోపల అది కొంచెం చల్లారే లోపల మనం ఇంకొక బాండీ పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనము పాలు తీసుకున్నాం అదే కప్పుతో కప్పుడు వరకు చక్కెర తీసుకుందాము. అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ తీసేసుకుందాం. మనకి ఇది చక్కెర అనేది పాకం అయితే ఏం రానవసరం లేదండి. మనకి జస్ట్ చక్కెర కరిగితే చాలండి. మన గులాబ్ జామ్ పిండికి మన గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటామో అలాగా జస్ట్ కొంచెం స్టిక్కీగా వస్తే చక్కెర పాకం అనేది సరిపోతుంది. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక జస్ట్ 4 to 5 మినిట్స్ ఈ రవ్వ ఇది అనేది షుగర్ సిరప్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దను మనం బాగా మెదుపుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా శుభ్రంగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పిండి కూడా ఎలా కలిపేసుకున్నామో మెత్తగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలాగ కలుపుకోవాలి. అచ్చు మన గులాబ్ జామ్ పిండి లాగేనండి. ప్రాసెస్ కూడా గులాబ్ జామ్ ప్రాసెసే. దీన్ని మనం చిన్న నిమ్మకాయ అంత సైజుగా తీసుకుని బాల్గా మనం బాల్ షేప్ అయినా చేసుకోవచ్చు. కొంచెం అలా మెదుపుకున్నట్టుగా మన 2 చేతుల మధ్యలో వేసుకొని ఇలాగ కలిపేసుకోవాలి. ఇలాగ మనం ఒక్కొక్క బాల్గా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇందులో నేను మైదా వేశాను కదండి. మైదా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మైదా కానీ గోధుమ పిండి కానీ ఎందుకు వేస్తారంటే ఈ బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి వేస్తారు. చూడండి, మనం ఈ బాల్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఇంకో బండి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఇవి గులాబ్ జాములు ఎలా ఫ్రై అవుతాయో అలాగేనండి. 1 నిమిషం వరకు వీటిని టచ్ చేయొద్దు. 1 నిమిషం అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని మనం తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలర్ మారిన తర్వాత మనం ఒక్కొక్కటిగా దీన్ని తిప్పేసుకుందాము. ప్రాసెస్ కానీ మొత్తం ఇది గులాబ్ జాము ప్రాసెసేనండి. కాకపోతే మనం సుజీ రవ్వతో చేస్తున్నాము.
చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. ఎక్కడ క్రాక్స్ అనేవి ఏమీ లేవండి. చాలా బాగా రెడీ అయిపోయాయి. ఇవి వేగటం కూడా ఒక జస్ట్ 4-5 మినిట్స్‌లోనే వేగిపోతాయండి. కలర్ కూడా భలే పర్ఫెక్ట్‌గా చాలా వస్తుంది. చూడండి మన ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోతున్నాయి. ఇంతేనండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు గులాబ్ జాము పిండి లేనప్పుడు కూడా మన ఇంట్లో ఇలా చేసి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనము తీసేసుకొని షుగర్ సిరప్‌లో వేసేసుకోవడమేనండి. ఇంకొకటి ఏంటంటే ఈ షుగర్ సిరప్ అనేది మనం వీటిని వేసేటప్పుడు వేడిగానే ఉండాలండి. చల్లంగా అయితే ఉండకూడదు. మరి గోరువెచ్చంగా ఉన్నా గానీ జ్యూస్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకోదు. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు వీటిని వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఒక్క 2, 3 నిమిషాల పాటు వీటిని అటు ఇటుగా తిప్పేసుకోవాలండి. అంతే. జస్ట్ చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. స్వీట్ కూడా చాలా బావుంటుంది. చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అంత బావుంటుంది. దీన్ని మీకు కావాలంటే ఒక్కసారి కట్ చేసి చూపిస్తానండి. చూడండి టేస్ట్ కూడా చాలా బావుంటది. ఓకే ఫ్రెండ్స్, మా వంటలు గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.